నెల్లూరులోని కిసాన్ సెజ్ వేదికగా ఈ నెల 27, 28, 29వ తేదీల్లో 3 రోజుల పాటు మహానాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మహానాడు సన్నాహకాల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రుల బృందం, కమిటీల సభ్యులు సమావేశం నిర్వహించారు. మహానాడు విజయవంతం కోసం పక్కా వ్యూహ రచన చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన అగ్రనేతలు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రులు వేదిక వద్ద ప్రతినిధులుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పక్కా ప్రణాళికతో కమిటీల సమన్వయంతో మహానాడును కళ్లు మిరుమిట్లు గొలిపేలా నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోందని నేతలు చెప్పారు. పండగ మొదలైంది. ఆ పండగకి నెల్లూరు వేదిక కావటం అన్నది నిజంగా మంచి పరిణామం కింద భావించుకోవాలి. మహానాడుని జిల్లాలో అని నెల్లూరు నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడంతో పాటు ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేయడానికి వాళ్ళందరూ కూడా ఈరోజు సమాయత్తం అవ్వటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఒక మంచి తరుణం ఈ మహానాడు. ఈ మహానాడు ఈరోజు నెల్లూరు ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేయడానికి అనేక కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీల బాధ్యతలు, ఆ కమిటీలు చేసే వివరాలు అవన్నీ కూడా ఈరోజు ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ మహానాడులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు. సంబంధించి సన్నాహక సమావేశం పార్టీ పెద్దలు అచ్చెన్నాయుడు గారు, అనగాని సత్యప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షులు దీదా గారు, రెడ్డి గారు, ఇంకా అనేక మంది పెద్దల ఆధ్వర్యంలో అన్ని కమిటీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి హైజీన్ అండ్ బ్యూటిఫికేషన్ కమిటీకి నన్ను కో కన్వీనర్గా, గౌరవ మంత్రులు సుభాష్ గారిని కన్వీనర్గా నియమించడం జరిగింది. శానిటేషన్ పరంగా మీ అందరికీ తెలుసు, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి గౌరవ ముఖ్యమంత్రి గారే సారథ్యం వహిస్తూ స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శప్రాయంగా నిలవాలని వారు పనిచేస్తున్నారు. మరి ఈ మహానాడును కూడా ఒక స్వచ్ఛ మహానాడుగా దీన్ని